అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపర్ అండ్ బ్రష్ విజయవాడ నుంచి. మొన్న నేను అష్టలక్ష్మిని చూపించాను కదా, కలసం సేమ్ అదే సైజులో మనకి దశావతారాలు అనమాట. సో దశావతారాలు కూడా చూడండి, మీకు ఆ డీటెయిలింగ్ అని అది కానీ తెలుస్తుంది. యాక్చువల్గా అష్టలక్ష్మిలో అయితే విగ్రహాలు తీసుకొచ్చి ఎలా అతికించినట్టున్నాయో, అలాగే దశావతారాలు కూడా మనం తీసుకొచ్చి విగ్రహాలు, ఈ చిన్న చిన్న విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ అంటించినట్టుంటాయి. మీకు అది క్లియర్గా తెలియాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వామన అవతారం ఉంది కదా, ఈ వామన అవతారం గొడుగు వల్ల ఎంత ఎదరకు వచ్చిందో మీరు చూడండి. అలాగే విగ్రహం లాగుంది తప్ప ఇది మనకి ఏదో ఎంబోజ్ అయ్యి వచ్చినట్లేదు. ఇది ఎంబోజింగ్. ఇది చూడండి, ఇది వచ్చేటప్పటికి డైరెక్ట్గా స్టాట్యూ అనమాట. సో అంత డిఫరెన్స్ ఉంది, చాలా చాలా బాగుంటాయి. సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క అవతారం ఒక్క సైజు వచ్చేటప్పటికి మనకి 1.5 అంగుళం నుంచి 2 అంగుళాల సైజు వస్తుందన్నమాట చుట్టూరుతో కూడా. సో అష్టలక్ష్మి చెంబుతో పాటు కలసంతో పాటు చక్కగా దశావతారం కలసం కూడా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది, రెండు కాంబినేషన్ కూడా. అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అష్టలక్ష్మి చెంబు అనేది అసలు గిఫ్టింగ్కి ఇవ్వరు. సో దశావతారం అయితే చక్కగా ఇవ్వచ్చు. అలాగే దశావతారం కాబట్టి చక్కగా రోజు మనం కలసం పెట్టుకుని నీళ్లు పోసుకుని పైన తులసితో అలంకారం చేస్తే, తులసి ఆకులతో చాలా చాలా బాగుంటుంది. చక్కగా పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఏదైనా వ్యాపార స్థలాల్లో అయితే షోరూమ్స్లో వ్యాపార స్థలాల్లో అయితే చక్కగా క్యాష్ కౌంటర్ మీద పెట్టుకోవచ్చు.